నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు కువైట్ దేశవ్యాప్తంగా కువైటీ ప్రజల యొక్క పౌరసత్వాన్ని తనిఖీ చేస్తూ ఉన్నారు. అలాగే కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని తనిఖీ చేసి నకిలీ కువైటీలను పట్టుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే దాదాపు 12,000 నుంచి 15,000 మందిని పట్టుకున్నారని చెప్పేసి తాజాగా 3,701 మంది పౌరసత్వాన్ని కువైట్ సుప్రీం కమిటీ రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనికి సంబంధించిన ఫైల్ ను కువైట్ కేబినెట్ కూడా పంపించడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే ఈ యొక్క పౌరసత్వం రద్దు చేసిన నకిలీ కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో 54 దేశాల నుంచి వీళ్ళంతా ఉన్నారని చెప్పేసి సుప్రీం కమిటీ తెలిపింది. ఇప్పుడు కువైట్ పౌరసత్వం రద్దు చేయడంతో వాళ్ళు కువైట్ లో ఉండేందుకు ఇబ్బందిగా మారింది. ఎందుకంటే కువైట్ పౌరసత్వం లేదు, అలాగే బయట దేశస్థుడని చెప్పుకునేందుకు అతనికి అకామా అయితే లేకపోవడంతో అయితే ఇటువంటి వారికి 10 సంవత్సరాల పాటు అకామా మంజూరు చేస్తామని చెప్పేసి కువైట్ ఉప ప్రధానమంత్రి గారు ప్రకటించినట్లు స్థానిక మీడియా తెలిపింది. అలాగే ఈ రోజు ఆదివారం నుంచి ఈ యొక్క నిర్ణయం అమల్లోకి రానుందని చెప్పేసి ఎవరైతే కువైట్ లో పౌరసత్వం రద్దయిన వారు ఉంటారో వాళ్లకు తాత్కాలికంగా 10 సంవత్సరాల పాటు మేము అకామాను మంజూరు చేస్తామని చెప్పి పూర్తిగా మేము విచారణ చేసిన తర్వాత వాళ్ళకు పౌరసత్వం ఇవ్వాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తామని చెప్పేసి, అలాగే వాళ్ళకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికే బ్లాక్ చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.